ఈరోజైతే మార్నింగే వెళ్ళి మేము ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చేసాము. అండ్ దెన్ నార్మల్ మామీ స్ట్రగుల్ స్టార్ట్ అవుతాయి కదా కిడ్స్కి బాక్స్ ప్యాక్ చేయడం. సో దానికోసం అని చెప్పి నేను ఇక్కడ బ్రెడ్ టోస్ట్ అండ్ అలానే కొంచెం మకాన్ ప్యాక్ చేశాను. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏంటంటే జస్ట్ బేసిక్గా చాలామందికి ఎర్లీ మార్నింగ్ బస్ ఉంటుంది కదా, స్కూల్ బస్ కిడ్స్కి. సో టైం లేనప్పుడు నేను ఇట్లా ఒక ఎగ్ జస్ట్ స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా చేసి పెట్టేస్తానమాట. కొంచెం ప్రోటీన్ వెళ్ళినట్లు ఉంటుంది. అండ్ ఏంటంటే వాళ్ళకి కొంచెం టమ్మీ ఫిల్లింగ్గా ఉంటుంది. సో వాళ్ళు బాక్స్ ఓపెన్ చేసి తినేది, దీనికి టైం వచ్చేసి 10-10:30కి అట్లా ఉంటుంది స్కూల్లో వాళ్ళకి, లైక్ మార్నింగ్ స్నాక్స్కి. ఈలోపు కొంచెం ఒక ఎగ్ స్క్రాంబుల్డ్ ఎగ్ అండ్ టైం ఉంటే ఒక చిన్న గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇస్తున్నాను ఈ మధ్య. బికాజ్ ఈ ఏజ్లో మనం పెట్టే ప్రోటీన్ చాలా హెల్దీ అంట వాళ్ళకి. అండ్ దాంతోపాటు కొన్ని గ్రేప్స్ అయితే బాక్స్లో ప్యాక్ చేస్తున్నాను. అండ్ నాకు కూడా కొన్ని గ్రేప్స్ తీసుకొని తింటున్నాను. దాని తర్వాత ఆ నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళకి స్కూల్ యాన్యువల్ డే ఉంది. సో దానికోసం అని చెప్పేసి వాళ్ళ స్కూల్లో డెకరేట్ చేస్తున్నారు. చాలా బాగా చేశారనమాట డెకరేషన్ అయితే. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా బాగుంది. సో ఇక్కడ కిడ్స్ అందరు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ తర్వాత జస్వి వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్ వస్తుంది. ఇక్కడ కిడ్స్ని అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. మంచిగా ఒక లైన్లో నించోబెట్టి అందరినీ వాళ్ళు తీసుకెళ్తున్నారు. చిన్నప్పుడు మన స్కూల్ డేస్ గుర్తొచ్చేసాయి ఇలా చూస్తుంటే. అండ్ జస్ట్ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే వాళ్ళకి చిన్న ప్లే ఏరియా లాగా పెట్టారు. సో లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడైతే జస్విక మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఆ గేమ్స్ ఆడుకుంటూ. బట్ అంతమంది కిడ్స్లో ఒకరి మీద ఒకరు పడిపోతే ఊపిరి ఆడదేమో అని చెప్పి ఇంక అక్కడే నించొని చూస్తూ ఉన్నాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.